బ్యూటీ అండ్ వెల్నెస్ రంగంలో అంతర్జాతీయ ప్రమాణాలను విశాఖ వాసులకు పరిచయం చేస్తూ సైమా ప్రొఫెషనల్ బ్యూటీ ఎక్స్పో ఈ నెల 25-26 తేదీలలో నగరంలోని పోర్ట్ కళావాణిలో ఘనంగా జరగనుంది. దీనికి సంబంధించిన అధికారిక పోస్టర్ను సోమవారం సాయంత్రం బీచ్ రోడ్లోని సుప్రీం హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ బ్యూటీ నిపుణులను, ప్రముఖ బ్రాండ్లను, పంపిణీదారులను ఒకే వేదికపైకి తీసుకురావడం ఈ ఎక్స్పో ప్రధాన ఉద్దేశమన్నారు. ఎక్స్పో నిర్వాహకుడు మోక్ష మాట్లాడుతూ బ్యూటీ అండ్ వెల్నెస్ సెక్టార్లో వస్తున్న సరికొత్త మార్పులు, ఉత్పత్తులు, ఆవిష్కరణలను ఇక్కడ ప్రదర్శించనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మన్యం వీరుడు చిత్ర నిర్మాత హీరో ఆర్వీవి సత్యనారాయణ, బిఎన్ఏ ఏపీ డైరెక్టర్ జాస్మిన్, గీతా గోవాడ, సినీ నటుడు రవితేజ, ఇతర ప్రముఖులు పాల్గొని కార్యక్రమ విశేషాలను వివరించారు. First poster launch for the entire event, the Saima Beauty Expo. Okay, so, విశాఖపట్నం మీడియా అండ్ ప్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా నమస్కారం, స్వాగతం, సుస్వాగతం, హ్యాపీ న్యూ ఇయర్. మరి ఈ రోజున ఆసియా ఖండంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి విశాఖపట్నంలో ఈవేళ ఎన్నో రకరకాలుగా అభివృద్ధి చెందుతూ పేరెండిక గల పట్టణం విశాఖపట్నం. మరి ఇలాంటి పట్టణంలో ఈ రోజున మరి ఆంధ్ర అండ్ తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఇలా ఎన్నో రాష్ట్రాల్లో మంచి కార్యక్రమాలు చేస్తూ పేరెన్నికగన్నటువంటి బీబీఎన్ బిహైండ్ బ్యూటీ నేచర్ సంస్థ వారు మరి విశాఖపట్నం ఈ రోజున భారతదేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణం. అలాంటి పట్టణంలో మరి ఈ బీబీఎన్ సంస్థ వారు, అలాగే సింహ బ్యూటీ ఎక్స్పో, అలాగే ఎస్బిఎంఎస్ ఇలా ఎన్నో కార్యక్రమాలు, మల్బామ్ ఫ్యాషన్ అకాడమీ ఇలాంటి ఎన్నో పెడుతూ పేరునికి తెచ్చుకున్నటువంటి వారు ఈవేళ విశాఖపట్నం కూడా ఒక గుర్తింపబడి భారతదేశంలో ఉన్నటువంటి మహాపట్నంలో ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి బ్యూటీషియన్ అండ్ మోడలింగ్, ఫ్యాషన్ డిజైనింగ్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి తెలియజేయాలి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఓ మంచి ఈ బ్యూటిషియన్ కానీ మోడలింగ్లో కానీ తీసుకొచ్చి మరి విశాఖపట్నాన్ని ఈ రంగంలో కూడా అభివృద్ధి చేయడం కోసం మరి బీబీఎన్ సంస్థ మరి విశాఖపట్నంలో ఈ కార్యక్రమం చేయడం చాలా అభినందనీయం. మరి ఈ సంస్థ ద్వారా మరి మిందా చెప్పినటువంటి పట్టణాల్లో ఎంతో అభివృద్ధి చెందింది. మోడలింగ్ కానివ్వండి, బ్యూటిషియన్ కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వాటిల్లో పేరున్న కనిది. మరి ఇక్కడ ఈవేళ గత వారం రోజులుగా ఇక్కడ కార్యక్రమాలు చేస్తూ మరి జనవరి 25-26 తేదీల్లో విశాఖపట్నంలో మన పేరెంట్ కనుగొన్నటువంటి పోర్టు స్టేడియం కళావాణిలో ఓ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరినీ ప్రోత్సహించాలని ఈ కార్యక్రమాన్ని విశాఖపట్నంలో పెట్టడం జరిగింది. నమస్కారములు. ముందుగా వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, పాత్రికేయ మిత్రులకు, వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ సంక్రాంతి. రాబోయే సంక్రాంతి చక్కగా ఆనందంగా జరుపుకొని ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈరోజు ఈ కార్యక్రమం అభివృద్ధి చెందుతున్నటువంటి మన విశాఖపట్నంలో వీళ్ళు చేయడం అనేది మన బీబీఎన్ సంస్థ వారు చాలా చక్కటి ఇనిషియేటివ్ తీసుకున్నారు. మరి 25-26 తారీఖుల్లో ఒక మహామేళాలాగా నిజంగా పోర్టు స్టేడియంలో అద్భుతంగా జరగబోతుందని చెప్పి ఇప్పుడే ఎన్నో పోస్టర్స్ లాంచ్ చేస్తున్నాం, మీరు చూస్తున్నారు. అందులో వీళ్ళు చేసే కార్యక్రమంలో గొప్ప విషయం ఏంటంటే ఒక డెమోస్ ఒకటే కాదు, కొత్తగా బ్యూటిషియన్ కోర్సెస్ కానీ ఈ యొక్క ప్రొఫెషనలిజం నేర్చుకోవడానికి అవకాశం కూడా ఇవ్వడానికి ఈ యొక్క మేకప్ అకాడమీస్ కూడా ఇందులో జాయిన్ అవ్వడం ఒక విశేషాంశం.
తద్వారా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా చక్కగా క్రియేట్ అయ్యి ఎంతో ఉన్నత స్థాయికి తన కాళ్ళ మీద తను నిలబడటానికి ఎంతోమంది ముందు ఇన్స్పైరింగ్గా ఫీల్ అయ్యి ఈ యొక్క బ్యూటీ లైవ్ మేకప్ని చూసి తయారవుతారని నేను అనుకుంటున్నాను. అట్లాగే ఎన్నో కళలను ప్రోత్సహిస్తూ ఈ యొక్క డ్యాన్సెస్ మరియు మోడలింగ్ ఇవన్నీ కూడా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నంలో ఒక బ్యూటీ కాంపిటీషన్స్ ఇవన్నీ కండక్ట్ చేయాలని ముందుకొస్తూ బీబీఎన్ సంస్థలు చేస్తున్న ఈ యొక్క కార్యక్రమం చాలా అద్భుతం. మరి తద్వారా ఏంటంటే మా సోదరులు దాడి సత్యనారాయణ గారు చెప్పినట్టు మన విశాఖపట్నం నుండి అందమైనటువంటి వరల్డ్ సుందరి కాంపిటీషన్స్లో ఫస్ట్ ఎందుకు రాకూడదు? ఒక్కసారి వస్తే ఇప్పటికే విశాఖపట్నం అంటే అంతర్జాతీయ స్థాయిలో ఎంతో పేరున్నది. మన విశాఖపట్నం అంటే ప్రకృతి అందాలకు మారు పేరు. ఎన్నో సినిమాలు కూడా ఇండస్ట్రీ కూడా ఇప్పుడు ఫోకస్ అవుతుంది. సినిమాలన్నీ ఇక్కడ చేస్తున్నారు, లొకేషన్స్ అన్నీ ఇక్కడ, కానీ రిలీజ్ వేరే చోట జరుగుతున్నాయి. కానీ ఇక్కడే మెయిన్గా పెట్టుకుని ఇక్కడే ఆర్టిస్టులు ఇక్కడతోటే జరగాలని అందరూ కోరుకుంటున్నారు. దానికి ఇది ఒక ఫౌండేషన్ లాంటిది. ఇప్పుడు బీబీఎన్ సంస్థ వారు చేస్తున్నటువంటి విధానాలు వీటి తద్వారా ఎంతోమంది ర్యాంప్ వాక్లు వీటిలన్నింటిలో కూడా బ్యూటీషియన్స్ ఎంతోమంది ఎక్స్పోజ్ అవుతారు. తద్వారా ఎంతోమంది నిర్మాతలకు కూడా దీని మీద దృష్టి పడి ఈ యొక్క ఇలాంటి కార్యక్రమాల మీద ఒక మంచి అవగాహన ప్రజలందరికీ కూడా ఏర్పడి మనం చాలా విషయాల్లో ముందున్నాం అనేటువంటి విషయం బయటపడుతుంది. అలాగే విశాఖపట్నం ఇప్పుడు టూరిజంకి చాలా ముందంజలో నడుస్తుందండి ఇప్పుడు ప్రస్తుతం.